హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫ్రాన్స్తో పాటు ఎగ్ కర్రీ అండి. ఇది యాక్చువల్లీ ప్రీవియస్ మెను. సండే ఈరోజు స్పెషల్ అయితే రొయ్యల బిర్యానీ, బోటీ కర్రీ. ఈ వీడియో అయితే మీకు మంగళవారం కానీ బుధవారం కానీ అప్లోడ్ చేస్తాను. ఈరోజు సింపుల్గా ఫ్రాన్స్తోని ఎగ్ ఎలాగ మిక్స్ చేసి చేస్తారని. ఫస్ట్ కొంచెం మస్టర్డ్ ఆయిల్ వేసుకుందండి, ఫ్రాన్స్ కాబట్టి బాగా హీట్ ఎక్కితే చిన్న ఉప్పు వేసుకొని ఇందులో మనం ఎగ్స్ని బాయిల్ చేసే ఎగ్స్ని వేసుకొని ఇలాగ జస్ట్ ఊపితే చాలండి. బాగా హీట్ ఎక్కితే రోస్ట్ అయిపోతాయి. కొందరు పచ్చి ఎగ్గులు వేసుకుంటారు, వేపకుండా కొందరు వేపి వేసుకుంటారు. అది మీ చాయిస్. కొంచెం వేపితే కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఈ ప్యాన్ అయితే ట్రై ప్లే అండి. దీని వీడియో కూడా నా ఛానల్లో ఉంటుంది. దీంట్లో మనం చిటికెడు పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకుంటే కొంచెం కలర్ బాగా వస్తుంది అన్నమాట. పసుపు ఉంటే పసుపు, కారం ఉంటే కారం, మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎగ్స్ని తీసుకుందామండి. బాగా ఫ్రై అయిపోయి రెడ్ కలర్ వస్తాయి కదా. తీసుకున్న తర్వాత ఇందులోని పచ్చిమిర్చి, తర్వాత కట్ చేసి పెట్టుకున్న చాప్డ్ ఆనియన్స్, మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని పెట్టండి. నేనైతే పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను అనమాట. ఇది బాగా డీప్ ఫ్రై చేసిన తర్వాత చూసారు, రొయ్యలు చాలా పెద్దవండి. ఇప్పుడు ఇంకా వర్షాకాలం బాగా వర్షాలు ఎక్కువ వల్ల రొయ్యలు రావడం అనేసి ఈ లాస్ట్ వీక్ తీసుకుని స్టోరేజ్ చేసామన్నమాట ఎయిర్టైట్ కంటైనర్లో. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకున్న తర్వాత ఇందులోని రొయ్యలు షిఫ్ట్ చేద్దాం. రొయ్యలు, శనగపప్పు, రొయ్యలు, గోంగూర, రొయ్యలు, గుడ్లు, రొయ్యలు, బీరకాయ, చాలా రొయ్యలతో చాలా కాంబినేషన్ చేయొచ్చు. ఎండు రొయ్యలతో కూడా చాలా కాంబినేషన్ ఉంటాయి. ఈ ముందే ఉప్పు కారం వేసుకున్నాం కదండి. ఈ రొయ్యలు వేసి ఇందులోని షిఫ్ట్ చేద్దాం. ఇంకా చిన్న ఐస్ ఉండిపోయిందండి, కరవలేదు. ఆల్మోస్ట్ ఐస్ కూడా కరిగిపోయింది. రొయ్యలు ఫస్ట్గా వైట్గా ఉన్నా సరే మనం కుక్ అయిన తర్వాత రెడ్గా వస్తాయండి. దాని సెల్స్ అని అప్పుడు రెడ్ అవుతాయి అన్నమాట. ఇందులో కొంచెం మసాలా కారం యాడ్ చేస్తానండి. మసాలా కారం వీడియో నా ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఏ కూర అయినా సరే మంచి టేస్ట్ రావాలంటే దాని ఉండే మసాలా వేనండి. ఈ మసాలా కారంలో 12 ఐటమ్స్ వస్తాయి అన్నమాట. మీరు కంపల్సరీగా చూడండి. కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, తర్వాత ఇది టమాటో, ఆనియను, ఇలాచీ, లవంగి, దాల్చిని, ఎండు కొబ్బరి వేసిందండి పేస్టు. తర్వాత ఫిష్ మసాలా వేసాను. గ్రేవీ మీరు చూసుకోండి. మీరు ఏదైనా రసం పెట్టుకుంటే బాగా టైట్గా ఫ్రై చేయొచ్చు, లేదంటే ఇది జ్యూసీ టైప్లో ఎలా చేసుకోవచ్చు అన్నమాట. ఈ జ్యూసీలో రావాలంటే మనం ఇందులో చూపించాను కానీ పేస్ట్ అది వేయాలి కంపల్సరీగా. కొబ్బరి అన్నీ కలిపింది. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. రొయ్యలతో పాటు ఎగ్స్ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. రొయ్యలు కూడా చాలా ఈజీగా కుక్ అయిపోతాయి. జస్ట్ మనకి ఒక 15-10 మినిట్స్లో కుక్ అయిపోతాయి అన్నమాట. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.